62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. స్ట్రెస్ వల్ల ఎలర్జీ ఎలా అవుతుంది అంటే, మన స్ట్రెస్ అనేది ఒక బాడీని ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు. అంటే ఇద్దరు పరిగెత్తు ఆర్ అక్కడ ఉండి పోట్లాడు, ఇది ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ హార్మోన్స్ బాడీలో పెరిగినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ కూడా పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ మేజర్గా ఏముంటాయి, మన కార్టిసాల్ అంటారు, అడ్రినలిన్ అంటారు. కార్టిసాల్ స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, అందరు స్టెరాయిడ్స్ అంటే భయపడతారు. స్టెరాయిడ్స్ అంటే అది ఒక టాబు. అంటే స్టెరాయిడ్స్ వేసుకుంటే ఏదో అయిపోతుంది, స్టెరాయిడ్స్ వేసుకుని డయాబెటీస్ వస్తుంది, స్టెరాయిడ్స్ వేసుకుని క్యాటరాక్ట్ వస్తుంది. కార్టిసాల్ అనేది మన బాడీలో తయారయ్యే స్టెరాయిడ్. సో అందరికీ స్టెరాయిడ్ ఉంటుంది బాడీలో, కానీ ఏ లిమిట్లో ఏ లెవెల్లో అనేది మ్యాటర్ అవుతుంది. అందరికీ మార్నింగ్ లేవగానే స్టెరాయిడ్ స్పైక్ అంటారు, కార్టిసాల్ స్పైక్ 8 o'clock అందరికీ స్పైక్ అవుతుంది. యూజువల్గా కార్టిసాల్ టెస్టింగ్ కూడా 8 AM చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, కార్టిసాల్ నార్మల్కి అంత ఎక్కువ ఉందనుకోండి బ్లడ్లో, మీరు బయట నుంచి తీసుకునే స్టెరాయిడ్స్ సేమ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే ఏంటి, వెయిట్ గెయిన్ అవుతుంటారు, రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, రెగ్యులర్గా ఎలర్జీస్ వస్తుంటాయి, హెయిర్ లాస్ అవుతుంటుంది, స్లీప్ తగ్గుతుంది. కొంతమంది స్కిన్ ఇలా చెయ్యి మీరు పెట్టగానే ఇలా మరకలు పడిపోతాయి, సో ఫ్రైబుల్ స్కిన్ అంటారు, అది అవుతుంటుంది. కొంతమంది గురక స్టార్ట్ అవుతుంది. సో కార్టిసాల్ వల్ల ఇన్ని అవుతున్నాయి అక్కడ. సో ఇప్పుడు ఒక పర్సన్ వెయిట్ ఇంక్రీజ్ అయింది, సో ఇప్పుడు ఏమవుతుంది, వెయిట్ ఇంక్రీజ్ అవ్వగానే ఆ బాడీలో ఈ సెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎందుకంటే స్ట్రెస్ స్టేట్లో ఏం చేస్తుంది, ఎలర్జీ అనేది మన వైట్ సెల్స్ నుంచి వస్తున్నాయి. వైట్ సెల్స్ ఏంటి, మన డిఫెన్స్, మన ఆర్మీ అది. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఆర్మీ కూడా పెంచేస్తుంది బాడీ. సో ఎలర్జీ కూడా అదే విధంగా పెరిగిపోతుంది. సో స్ట్రెస్ ఉన్న పర్సన్కి ఈ వైట్ సెల్స్ పెరిగి ఎలర్జీ సెల్స్ పెరిగి ఎలర్జీ రియాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఆ పర్సన్ తుమ్మడం స్టార్ట్ చేస్తున్నాడు, ఆ తుమ్ముతున్నాడు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ స్ట్రెస్ అవుతాడు. సో ఆ సైకిల్ అవుతూనే ఉంటుంది. సో ఒక కామ్ మైండ్కి ఉన్న ఎలర్జీస్ చాలా తక్కువ. స్ట్రెస్ అవ్వగానే బాడీ రియాక్షన్ అనేది చాలా వైలెంట్గా ఉంటుంది. కొంతమందికి జస్ట్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎనాఫైలాక్సిస్ అంటారు. అంటే స్ట్రెస్ అవ్వగానే వాళ్ళు ఈవెన్ ఎనాఫైలాక్సిస్ స్టేజ్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో స్ట్రెస్ అనేది అంత డేంజరస్.